ఎన్టీ రామారావు గారితో డ్రైవర్ ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఏమేమి కార్యక్రమాలు చేసేవారు? ఎలా ఉండేవారు కారులో ట్రావెల్ అయినప్పుడు? చాలా ఆయనతో మాట్లాడాలంటే భయం మాకు. ఆ, కాకపోతే ఏం అనేవారు కాదు. మర్యాద ఇచ్చేవారు బాగా ఎవరికైనా. రథసారథి గారు అనేది చెప్పేవారు కానీ ఎవరైనా చిన్న చూపించి ఆయన చూసేవారు కాదు. అప్పుడు ఇందిరాగాంధీ ఒకసారి పెట్రోల్ రేటు పెంచినప్పుడు ఆటోలో వెళ్తా అంటారు. రామకృష్ణ స్టూడియోలో ఆటో ఉంది, తీసుకొచ్చి పెట్టాను ఆటో. పెట్టినాక విజయరామారావు కమిషనర్ ఐజీ ఇంజనీర్స్ దొర వచ్చి సెక్యూరిటీ ప్రాబ్లం అయితే సార్ వద్దు, మాకు మారుతి కారు వెళ్ళండి అంటే ఇప్పుడు బస్సు స్థానం కాడికి అప్పుడు కారు ఒకటే వచ్చింది మారుతి హైదరాబాద్ ఫస్ట్ స్టాండ్ 8899. ఆ కార్లో వెళ్దామంటే సరే అన్నారు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్కి వస్తున్నాం. లంచ్కి వస్తుంటే ఇంటి దగ్గరకు వచ్చాక ఆయనకు కార్లో ఎక్కగానే వెంకటేశ్వర ప్రాబ్లం పెట్టారండి ఫస్ట్. లేట్గా కాకూడదు. అప్పుడేవి క్యాష్ ఇట్లా పెట్టేది కొంచెం ఎడిట్ అయినా అనేవాడు. తర్వాత పంచాక్షన్ శివ అయితే టేప్ ఎక్కడ పెడదామని టేప్ ఇక్కడ అప్పుడు కార్తో వచ్చేవి కావు కదా. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చాము. ఇక్కడ డాష్ బోర్డ్ మీద పెడదామా అన్నాడు. పెడదాముంది అన్న. ఇంతలో షాయి కృష్ణ గారు వచ్చారు. ఏంటి నాన్న అన్నాడు. టేప్ ఇక్కడ ఎక్కడ పెడదామని చూస్తున్నారు నాన్న. దానికి ఇచ్చాడు ఆప్షన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. కొత్త సిస్టమ్ మనకు తెలియదు అమ్మాయి కదా. అప్పుడు మనం అలా ఉంది మనకు తెలియదు. నన్ను కోపడాలి కానీ అలా ఉంది మన తెలియదు. ఓకే. అయితే ఎంత స్పీడ్ మీద వెళ్ళమన్నారు? అంటే స్పీడ్ కాన్వే కదా. కాన్వే కదా. కాన్వే కదా. అంటే ఎంత స్పీడ్తో వెళ్ళేవారు కారులో? సిటీలే కదా, బయట వెళ్ళలేవు. సిటీలోనే ట్రాఫిక్ ఎంత మామూలుగా అంత. ట్రాఫిక్తో నడుచుకోవడమే. ఇంకా నేను అప్పుడు కూడా అప్పుడు రామవీరావు ఇంటికి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఇక్కడ వెళ్ళాను. నన్ను కూర్చునే పెట్టి కూడా తోలిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయి? మిమ్మల్ని ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భాలు? మెచ్చుకునే లేవు, తిట్టినే లేవు అండి. లేదంటే అంటాడు అంతే. తప్పు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్కగానే వెంకటేశ్వర సుప్రభాతం పెట్టాలి. కొంచెం లేట్ అయినా అంటాడు. కాలు పెట్టగానే సుప్రభాతం స్టార్ట్ అయిపోవాలి. అది మార్నింగ్ ఒక టైం. మిగతా అప్పుడు శివ పంచాక్షరి శివోం శంకర్ అమ్మాయి ఉంటాయి. ఈరోజు మనతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో అనుబంధంతో ఉన్నటువంటి బీరయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి బీరయ్య గారు. సార్, మరి ఎన్టీ రామారావు గారితో మీకు ఏంటి ఉన్న అనుబంధం ఏంటంటారు? చాలా ఉంది సార్, చెప్పాలంటే టైం సరిపోదు. నేను ఇంచుమించుగా 29 సంవత్సరాలు పనిచేసిన ఆయన దగ్గర. నేను ఒక మార్మల గ్రామంలో ఉండేవాడిని. అటువంటి లేబర్ పని ఇక్కడ వచ్చాను. వాళ్ళ థియేటర్లో లేబర్ పని చేసిన తర్వాత సీఎం అయిన తర్వాత చాలా దగ్గరగా ఉండేవాడిని. అన్ని విషయాలు నాకే చెప్తుండే, ఎవరు చెప్పపు. నేను భోజనం పెడితేనే ఆయన భోజనం చేస్తుండే, నేను తీస్తేనే ఆయన తాగుతుండే. వేరే వాళ్ళు ఎవరు నమ్మకు, నామ అంత నమ్మకం. ఇవాళ మీ ముంగళ్ళు నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఆయన దయని. అంతే సార్. నాకు వాయిస్ సరిగా రావట్లేదు కొంచెం. అంటే ఆయన ఎక్కువగా ఆహారం తినేవారు కదా, భోజనాలు ఏ టైంలో తినేవారు? మొత్తం 5 o'clock సార్, పొద్దున 5 గంటలకి. 5 గంటలకి ఆయనకి ఎందుకంటే సినిమా ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు అలవాటు. ఎందుకంటే మేకప్ వేసిన తర్వాత భోజనం చేయలేరు కదా, మీసాల గడ్డలు అన్ని పెడతారు కదా, అప్పుడు భోజనం చేయరు. ముందే భోజనం చేస్తే ఫస్ట్ నుంచి అలవాటు ఆయనకు. అందుకోసం రాజకీయంలో కూడా అదే కొనసాగించేది. అదే అలవాటు అయిపోయింది అనమాట ఆయనకు. అది భోజనం అంటే అవన్నీ మేము బయట చెప్పకూడదు కదా సార్. మీ పేరేంటంటే? శేఖర్ నా పేరు. శేఖర్ గారు, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఏం చేసేవారు ఆయన దగ్గర? నేను ఆయన పర్సనల్ గా టయానికి ఈ ఫుడ్ తినాలా, ఈ టిఫిన్ చేయబెట్టాలా, ఈ జ్యూస్ ఇవ్వాలా, ఎమ్మటి ఫాలోయింగ్. ఎక్కడ పోయినా ఊరు ఊరు, వాళ్ళ పల్లె పల్లె మొత్తం తిరిగా ఆయన ఎమ్మటి. 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఉన్నాయి. ఆయన చనిపోయినంత వరకు మళ్ళీ మధ్యలో మానేసిన, కొన్ని కారణాల వల్ల మానేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేదు. అయితే ఆయన ఏం తినాలా నన్ను మిమ్మల్ని అడిగేవారు అంటారా? అడిగేవారు. ఈ టయానికి ఇది ఇవాళ పొద్దున్నే వేయంగానే 2 నిమ్మకాయలు రసం తీసి తేనె కలుపుకొని నీళ్ళు వదలాలి. మళ్ళా ఎక్సర్సైజు ఆసనాలు అయిన తర్వాత మళ్ళా స్నానానికి వెళ్తాడు. స్నానానికి పోయి రాగానే నీళ్ళు పెట్టి టీ తీసుకొచ్చిస్తాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ 5 గంటలకు టిఫిన్ చేస్తారు. పేకప్ వచ్చిన వాళ్ళని కలుస్తూ ఉంటారు. మరి పొద్దున్నే భోజనం చేసేవారు, మరి మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం
మిల్స్ చేసేవాడు. రాత్రి ఎన్ని గంటలు పడుకునేవారు? రాత్రి రాత్రి తొందరగా వెళ్ళి కాడ పనుకుంటున్నాము. పొద్దున్నే ఎర్లీగా మార్నింగ్ లేచేవాడు, 3 గంటలకు లేచేవాడు. రాత్రి పడుకోవడం అండి? 11, 6 గంటలుగా పంటాడు. సాయంకాలం సాయంత్రం 6 గంటలుగా పంటాడు. చీకట్లో పొద్దున్నే 3 గంటలకు లేస్తాడు. 1 గంట మాలీసు, 1 గంట ఎక్సర్సైజ్ చేసి 5 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. అది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ గారి అభిమాన్ గారు ఉన్నారు. మీ పేరేంటమ్మా? నా పేరు లీలా అండి. లీలా. ఆ, మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఊళ్ళో ఉంటారు? ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాము. మీకు ఏంటి ఎన్టీ రామారావు గారు జయంత్యుత్సవాల సందర్భంగా మీరు ఎందుకు వచ్చారు? ఏంటి ఎందువల్ల వచ్చారు? ముఖ్యంగా అంటే ఇప్పుడు మా వయసు చిన్నది కాబట్టి ఆయన గురించి చిన్నప్పటి నుంచి కూడా వింటూనే పెరిగాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని నేను. బాబు గారు అంటే బాగా అభిమానం. అలాగే నందమూరి ఫ్యామిలీ అన్నా కూడా అంతే మాకు ఎక్కువ మక్కువ. అలాగే రామారావు గారి గురించి మేము చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన విషయాలు ఏంటంటే మనకి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్న అని పిలిపించుకున్న ఏకైక వ్యక్తి రామారావు గారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా, ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్న అని పిలుచుకున్న వ్యక్తి మన రామారావు గారు. అలాగే లేడీస్కి, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళ పేరును ఒక యూనివర్సిటీ స్థాపించారు, సమాన హక్కుల్ని కలుగజేశారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా మేము ఇంకా ఎన్నో తరమో చెప్పలేము, ఇలా స్మరించుకుంటూ ఉంటున్నామంటే ఆయన ఆచంద్ర తారార్కము ఆయన నిలిచి ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయటం అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగింది కదా, ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది? ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఖచ్చితంగా కూటమి వస్తుంది. అంటే ఆ పార్టీ వాళ్ళు కదా అలా చెప్పుకుంటున్నారు అనుకోవద్దు. అక్కడ జరిగిన రాక్షస పాలనకి, రావణ కాష్టకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రావణ యుద్ధం జరిగింది. రాముడే గెలిచాడు కదా, రావణాసురుడిని వధించాం కదా, అదే జరుగుతుంది. అందరికీ న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వెలవెలపోతున్న ఆంధ్రప్రదేశ్ రేపు మళ్ళీ బాబు గారు రాకతోటి నారా చంద్రబాబు నాయుడు అనే మాటతోటి ఒక వెలుగు వెలగబోతుంది అనటానికి మాత్రం మేమంతా కంకణం కట్టి పనిచేసాము. జరిగి తీరుతుంది. బాబు గారే, కూటమే గెలుస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? నా ఐడియా ప్రకారం అంటే 120, 170, 170 అంటున్నారు, 75 అని వాళ్ళు. 150, 160 వస్తాయి అని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాము. పక్కా మనదే విజయం అనేది, మా అందరి కష్టం ఎక్కడికి పోదు. ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు వికృత చేష్టలు, వీళ్ళ భయంకరమైన రాక్షస పరిపాలన అనేది అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. అంటే కుల మత భేద, ఎంతసేపటికి కులం అనేది కూడా ఒకటి తీసుకొచ్చేసి వీళ్ళు బాగా రాజకీయాలు చేశారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, అమ్మఒడంటే చిన్నపిల్లలు దాంట్లో భాగస్వామ్యులు అయ్యారు వాళ్ళ బాధలకి, ముసలి వాళ్ళు పెన్షన్ కి సంబంధించిన వాళ్ళు భాగస్వాములు అయ్యారు, వికలాంగులు భాగస్వాములు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పెట్టిన బాధలకి అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అందరూ మార్పు రావాలని కోరుకున్నాం. బాబు గారు సీఎం అవుతారు, మంచి మెజార్టీతో వస్తుందని మేమందరం కోరుకుంటున్నాము. జోహార్ ఎన్టీఆర్, జై టీడీపీ, జై కూటమి.